ఎవ్రీవన్ వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హ్యాపీ ఉమెన్స్ డే ఎవ్రీవన్. ఉమెన్స్ డే గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నానండి. ప్రతి ఒక్క ఉమెన్కి మాత్రం రెస్పెక్ట్, లవ్, కేరింగ్ మాత్రం వాళ్ళ ఫ్యామిలీ నుండి తప్పకుండా ఇవ్వండి. ఉమెన్కి చిన్నగా కేర్ చేస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తనే ఒక క్వీన్ లాగా అయితే అనుకుంటుంది. ఐదర్ హోమ్ మేకర్ అవ్వనియండి అండ్ వర్కింగ్ ఉమెన్ అయినా అవ్వనియండి, ఎవరిని కూడా చిన్న చూపుగా జడ్జ్ చేసి మాట్లాడద్దు. వర్కింగ్ ఉమెన్ అయితే ఫ్యామిలీని, కిడ్స్ని పట్టించుకోవట్లేదు, ఓన్లీ ఫైనాన్షియల్గానే డబ్బులకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని మాత్రం జడ్జ్ చేయొద్దు. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల అవ్వచ్చు, ఐదర్ ఇండిపెండెంట్గా ఉండాలి అని కూడా అవ్వచ్చు, అలాంటి డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా వేరే వాళ్ళని జడ్జ్ అయితే చేయకండి, చాలా ఫీల్ అవుతారు. ఇంకోటి, హోమ్ మేకర్స్ కూడా అంత ఈజీగా ఏముంటుంది, ఖాళీగా ఇంట్లోనే ఉంటారు కదా అని మాత్రం అస్సలు అనకూడదండి. హోమ్ మేకర్ చేసేది మాత్రం చాలా పెద్ద రోల్ అండి ఇంట్లో. అది మాత్రం ఎవ్వరు కూడా రికగ్నైజ్ చేయలేరు. హస్బెండ్ అండ్ కిడ్స్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా అందరికన్నా బిఫోర్గా లేచి అన్నీ అరేంజ్ చేసేసి అన్నీ చూసుకొని అన్నీ రెడీగా ఉంచితేనే వీళ్ళు ఆన్ టైంకి ఆన్ స్పాట్లో అన్నీ చేయగలుగుతారు. బట్ డబ్బులు మాత్రం సంపాదించారు అని మాత్రం చాలామంది చిన్న చూపుగా చూస్తారండి. ఈ జనరేషన్లో చాలామంది ఫ్యామిలీస్లో అలా చూడడం మాత్రం నేను చూశాను. బట్ అలా మాత్రం అస్సలు చేయకండి. హోమ్ మేకర్ చేసే రోల్ ఎవ్వరు కూడా చేయలేరు. ఏ డే అయినా, ఎనీ డే అయినా, సండేస్ కూడా ఖాళీ లేకుండానే తను వర్క్ చేస్తుందండి. అట్లీస్ట్ వేరే వాళ్ళకైనా, కొంచెం జాబ్ చేసే వాళ్ళకి, మెన్కి ఐదర్ ఒక సండే రోజు, సాటర్డే రోజు ఒక వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. బట్ హోమ్ మేకర్కి మాత్రం ఏ డే కూడా ఉండదు. అండ్ తన కెరీర్నే పక్కన పెట్టేసి, చదువుకున్న వాళ్ళైనా కూడా తన కెరీర్నే పక్కన పెట్టేసి తన కిడ్స్ కోసం లైఫ్నే సాక్రిఫైస్ చేసి వాళ్ళతోటి ఉండాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. వాళ్ళే మన టాప్ ప్రయారిటీ. మనం మళ్ళీ చైల్డ్హుడ్ పోతుంది, వాళ్ళ చైల్డ్హుడ్ తోటి మనం కనుక స్పెండ్ చేయకపోతే వాళ్ళ మెమొరీస్ మనకు ఉండవు అండ్ వాళ్ళ అటాచ్మెంట్స్ కూడా మనకి తగ్గిపోతుంది అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు మాత్రమే మోస్ట్ లైక్లీ జాబ్ చేయకుండా ఓన్లీ ఫ్యామిలీనే ప్రయారిటైజ్గా పెట్టుకుంటారండి. అంటే అందరినీ నేను అనట్లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. నా ఒపీనియన్ అయితే, నేను నా కొడుకుతోటి ఉండే ప్రతి మెమొరీ నాకు ఉండాలి, నాకు గుర్తుగా ఉండాలి అని మాత్రమే నేను వర్కింగ్ అయితే చేయట్లేదండి. ఐఎమ్ ఏ హోమ్ మేకర్. ఐ యామ్ హ్యాపీ టు బీ ఏ హోమ్ మేకర్ అండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తున్నాను. ఎవరి ఒపీనియన్ వాళ్ళదనమాట. చాలామంది జడ్జ్ చేస్తారు, ఏముంది ఇంట్లో ఖాళీగా ఉంటారు, ఖాళీనే అని, ఎంత చదువుకున్నా ఏముంది అని. బట్ నాకు నా ఫ్యామిలీతో స్పెండ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అండ్ నేను వాళ్ళకి చేసే ప్రతి ఒక్క పని కూడా నేను ఇష్టంతో, ప్రేమతోటి చేయగలుగుతాను. అండ్ నేను స్పెండ్ చేసే క్వాలిటీ టైం నాకు అది చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. మేబీ మా ఫైనాన్షియల్గా నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేబీ నేను కూడా జాబ్ చేసేదాన్నేమో. బట్ నాకు అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఏంటంటే, నా ఫ్యామిలీతోటి నా బాండింగ్ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. నాకు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, నా కొడుకుతోటి నాకు మంచిగా ఉండాలి, వాడి ప్రతి మూమెంట్ కూడా నేను ఎంజాయ్ చేయగలగాలి అనేది నాకు అనిపించి మాత్రమే నేను నా ప్రయారిటీ ఇది హోమ్ మేకర్గా ఉంచుకున్నానండి. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. అలా అని జాబ్ చేసే వాళ్ళు ఫ్యామిలీతో స్పెండ్ చేయరా అని మాత్రం నేను అనట్లేదు. నా జడ్జ్మెంట్ కూడా అది కాదు. ఎవరి ఆలోచనల్ని బట్టి, ఎవరి ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు ఉంటారు. జాబ్ చేసే వాళ్ళు కూడా ఫ్యామిలీతోటి స్పెండ్ చేస్తారు. అండ్ యాక్చువల్గా హోమ్ మేకర్ అయితే ఇంకొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఏంటంటే, మనం ఇచ్చే లవ్ మాత్రమే తిరిగి రిటర్న్ వస్తుంది అని మాత్రం నేనైతే 100కి 200% నమ్ముతానండి. మనం మన పిల్లలకి ఎంత లవ్, ఎఫెక్షన్, కేర్ అయితే చూపిస్తామో అది రిటర్న్గా మనకి 100కి 200% మన కిడ్స్ అయినా కానీ మనకి ఇవ్వడానికి ట్రై చేస్తారండి. అండ్ ప్రతి ఒక్క ఆడవారికి ఒక రోజే సెలవు ఇవ్వడం కాదండి ఉమెన్స్ డే రోజు. వాళ్ళకి ఎప్పుడు కావాలన్నా కొంచెం హ్యాపీగా వాళ్ళు టైం స్పెండ్ చేసే అంత స్వేచ్ఛని ఇవ్వండి, బయటకు వెళ్ళనివ్వండి. వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళ ఒపీనియన్ని మీతో షేర్ చేసుకొనివ్వండి.
అలా ఉన్నప్పుడు వాళ్ళకి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒకరోజు ఏదో సెలవు ఇవ్వడం కాదండి, వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ కావాలన్నా ఒక చిన్న మాట వచ్చి అడగడము హస్బెండ్స్. అండ్ హస్బెండ్ వైఫ్కి రెస్పెక్ట్ ఇస్తేనే ఇంకా వాళ్ళ పిల్లలు కూడా అదే నేర్చుకుంటారండి. ఇంకా అది మనం ఫ్యూచర్ జనరేషన్కి పాస్ చేసే మంచి మెసేజ్ అవుతుందన్నమాట. మనం మన ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వడం అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రెస్పెక్ట్, కేర్ అవన్నీ చూసి పిల్లలు నేర్చుకుంటారనమాట. ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఆడవాళ్ళ ఒపీనియన్ కంపల్సరిగా తీసుకోవాలి ఒక డెసిషన్ మేక్ చేసే విషయంలో. ఇంకా అందరికీ అయితే హ్యాపీ ఉమెన్. ఇంక ఈరోజు వ్లాగ్లో ఏంటంటే నేను 2 days వ్లాగ్ అయితే ఈవినింగ్ టైంది షూట్ చేశాను అనమాట. ఇది సెకండ్ డేది. ఫస్ట్ డే అయితే మేము ఈశాన్కి సైకిల్ చేయించడం, కొంచెం పెద్దది కొన్నాం కదండి, వాడికి కాళ్ళు కింద అందట్లేదనమాట. ఎలా సపోర్టింగ్గా ఉండాలి అనేది, వాడు ఎలాగా కొంచెం హోల్డ్ చేయాలి అన్నట్టు వాళ్ళ డాడీ అయితే నేర్పించారు. నేనైతే వాకింగ్ చేసుకున్నాను. ఈవినింగ్ క్యాలీఫ్లవర్ అయితే చాలా పెద్దది తెచ్చాడండి చైతన్య. ఇంకా దాన్ని మొత్తం సేల్ చేయడానికి నేనైతే గోబీ ఫ్రై లాగా, కొంచెం గోబీ 65 లాగా అలా చేశాను అనమాట. ఇంట్లోనే గోబీ తోటి, ఇంట్లో ఉన్న సాస్ తోటి అయితే గోబీ మంచూరియా కైండ్ ఆఫ్ ఏదో అనుకోండి, అలా అయితే చేశాను. బట్ వాళ్ళిద్దరికి నచ్చింది, మేము అందరం కూడా ఎంజాయ్ చేసాము. అండ్ నేనైతే గోబీ ఫ్రై చేసినప్పుడు నేనైతే వేడివేడిగా అక్కడే తినేసానండి, మీరు చూసే ఉంటారు వీడియోలో. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఈశాన్ అండ్ వాళ్ళ డాడీ అయితే స్విమ్మింగ్కి వెళ్తారండి. నన్ను రమ్మని అయితే చాలా ఫోర్స్ చేస్తారు. నాకైతే వాటర్ అంటే చాలా చాలా భయం అనమాట. ఈశాన్ ఏమో బాగా రమ్మని ఫోర్స్ చేస్తాడండి, బట్ నాకు మాత్రం భయం. వాడు నేను నేర్పిస్తానమ్మా, నేను ఉన్నాను కదమ్మా అంటాడు. నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతానండి ఈశాన్ నాకు ఉన్నందుకు. వాడు నా మీద చాలా కేర్ చూపిస్తాడు. చాలా అన్నీ నువ్వు నేర్చుకోవాలమ్మా, నువ్వు రామ్మా, నేనున్నాను కదమ్మా అని అంటాడు. మా కమ్యూనిటీలో గ్రూప్ ఉంటుందండి ఆడవాళ్ళందరికీ. వాళ్ళు ఇప్పుడు ఉమెన్స్ డేకి క్రికెట్ ఆడుతున్నారనమాట. నువ్వు కూడా ఆడమ్మా, మంచిగా ఫ్రెండ్స్ చేసుకోమ్మా అని అన్నీ చెప్తూ ఉంటాడండి. అండ్ వాళ్ళతోటి వాకింగ్ చేయమ్మా, నువ్వు వాళ్ళతోటి వెళ్ళమ్మా, ఫ్రెండ్షిప్ చేయమ్మా. అండ్ అందరూ నా ఫ్రెండ్స్ మదర్సేనమ్మా, అందరూ తెలుగు ఫ్యామిలీసే అని అన్నీ చెప్తా ఉంటాడు. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడి విషయంలో. అండ్ వాడు కూడా మంచిగా కింద ఫుట్బాల్ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు, సైక్లింగ్ చేస్తాడు అండ్ స్విమ్మింగ్ చేస్తాడు, మంచిగా అందరితో కలుస్తాడు. నా ఈశాన్ విషయం గురించి నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. అండ్ చాలా తొందరగా అయితే స్విమ్మింగ్ నేర్చేసుకున్నాడు వీడు. యాక్చువల్లీ హైదరాబాద్లో అయితే బయట స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేవాడు, ఇక్కడ మా కమ్యూనిటీలోనే ఉందండి. ఇంకా వీళ్ళిద్దరు అయితే మోస్ట్లీ వీక్లో ఒక 2 times అయితే వెళ్తారు. ఇంకా స్విమ్మింగ్ వెళ్ళేసి వచ్చినాక అయితే ఇంకా ఆకలేస్తుంది, దోశ తిందాము అని అన్నాడు. ఇంట్లో దోశ బ్యాటర్ అయితే అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేది రెగ్యులర్గా ఒక దగ్గర వెళ్తామండి, మా ఇంటి దగ్గరలో 99 దోశ అనేసి. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. మేమైతే అక్కడ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తినేది అయితే మష్రూమ్ దోశ అనమాట. మష్రూమ్ ఇంట్లో చేయమంటాడండి. నేను ఎన్ని వెరైటీస్ ట్రై చేసిన దోశలు మష్రూమ్ తోటి ఏమో నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఆనియన్ క్యారెట్ వేసి చేస్తాను, అండ్ మసాలా దోశ చేస్తాము, ఎగ్ దోశ చేస్తాను, చీజ్ దోశ చేస్తాను, నార్మల్ దోశ ఇట్లా వేస్తూనే ఉంటాను. అఫ్కోర్స్ అందరు మదర్స్ అయితే పిల్లల కోసం కుక్ చేస్తారు ఇన్ని వెరైటీస్. ఇంకా అలాగే ఇక్కడైతే 99 దోశ అని చేస్తారండి. చాలా వెరైటీస్ ఉంటాయి, పిజ్జా అని, కార్న్ అని, డిఫరెంట్గా అన్ని వెజిటేరియనే ఉంటుందండి. చాలా బాగుంటాయి అండ్ బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నేనైతే మష్రూమ్ చీజ్ దోశ చెప్పాను అండ్ చైతన్య అయితే మష్రూమ్దే డిఫరెంట్ అనమాట, చీజ్ లేకుండా చెప్పినట్టున్నాడు. ఇంకా అలా అయితే మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేసామన్నమాట. 2 దోశలు తీసుకున్నాము, ఇంకొకటి కావాలంటే ఆర్డర్ చేసుకుందాంలే అనేసి. ఇంకా ఈశాన్కి తినిపించుకుంటూ నేనైతే తినేసానండి. మేమైతే ఇంకా డిన్నర్కి అయితే ఈ దోశలతోటి తినేసామండి. అనుకోకుండా వెళ్ళామన్నమాట. మాకు చాలా నియర్ బైయే ఉంటుంది ఈ దోశ సెంటర్. బెంగళూరులో ఉండే వాళ్ళకి 99 వెరైటీస్ దోశలు అయితే చాలామందికి తెలుసు అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఇన్ని వెరైటీస్ ఆఫ్ దోశలు ఉంటాయి. మన సైడ్ అయితే అన్ని వెరైటీస్ ఆఫ్ దోశలు ఉండవు కాబట్టి మీరు బెంగళూరులో ఉండే వాళ్ళైతే ఎప్పుడైనా కుదిరితే ఇలా ఎంజాయ్ చేయండి. డిఫరెంట్ దోశలు ఉంటాయి, పిజ్జా దోశ అని చాలా డిఫరెన్స్ ఉంటాయి.
పిజ్జా దోశ, కార్న్ దోశ, చీజ్ దోశ అండ్ నూడిల్స్ తోటి కూడా దోశలు వేస్తారండి. ఇక్కడ చాలా డిఫరెంట్ దోసెస్ ఉంటాయి. బట్ మేమైతే మాకు ఏదైతే నచ్చుతుందో దానికి మాత్రమే స్టిక్ అయ్యి ఇంకా ఆ ఐటమ్ని మాత్రమే తింటాము. ఎందుకంటే కొత్త ట్రై చేయాలంటే మాకు కష్టం అనమాట. ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సీ యూ.